నా పేరు ఆకాష్ కుమార్. లోవర్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. నాకు గొప్ప గొప్ప కళలు, గొప్ప గొప్ప ఆశయాలున్నాయి. నా కళ ఏమిటంటే బాగా చదివే ఒకరోజు గొప్పవాడిని అవ్వాలి. అందుకు నేను ఇంకా మా అమ్మ చాలా కష్టపడతాం. నేను చదువు గురించి దిగులు పడుతూ ఉంటే మా అమ్మ నా ఆరోగ్యం గురించి దిగులు పడుతూ ఉంటుంది. మన కళలో అప్పుడప్పుడు ఒక చిన్న బ్రేక్ అనేది వస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ మధుర క్షణాలని మనకిష్టమైన వాళ్ళతో గడపాలనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళు మనకి ఎప్పుడైనా దొరికితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడంలో తప్పేం లేదు కదా. ఈ రోజేంటి అదోలా కనిపిస్తున్నావు? అలాంటిదేం లేదు. ఆకాష్, 6 నెలలుగా మన రిలేషన్షిప్లో ఉన్నాం. ఇది కూడా నాకు తెలీదా? విషయం ఏంటో నాతో చెప్పు. అరే ఏం లేదు, 2 రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి కదా, వాటి గురించే కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకు నీ టెన్షన్ పడుతున్నావు? ఎగ్జామ్స్ బానే రాసావుగా? ఏమో తెలీదు, కానీ టెన్షన్గానే ఉంది. నిన్ను కలిసినప్పటి నుంచి చదువు మీద ఫోకసే ఉండట్లేదు. తమాషా చేయకు. అలాగే ఎగ్జామ్ కూడా అంత బాగా రాయలేదు. నేను ఫెయిల్ అయిపోతానేమో అని భయం వేస్తోంది. మా అమ్మ నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. నా గురించి మా అమ్మ ఎన్నో కలలు కంటోంది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు భయపడద్దు, అంతా సరిగ్గానే జరుగుతుంది, సరేనా? కానీ మీ భర్త రాజీవ్ కూడా వస్తున్నాడు కదా. లేదు లేదు, డోంట్ వరీ, ఇప్పుడే ఆయన రారు. ఆయన అలహాబాద్లో ఉన్నారు. నువ్వు ఇవన్నీ వదిలేసేయ్. మళ్ళీ ఓకేనా? డోర్ లాక్ అయి ఉందా? మూసుంది మూసుంది. ఎప్పట్లాగే బయట నుంచి తలుపుని నేను మూసే ఉంచాను. ఇప్పుడు ఓకేనా? ఇష్టాలు మనకి కలిగే మంచి ఆలోచనలు. మనుషులందరికీ ఇష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ నాణానికి 2 వైపులు ఎలా ఉంటాయో అలాగే ఇష్టాలు కూడా 2 ముఖాలుంటాయి. ఒకటి చాలా అందంగానూ అద్భుతంగానూ ఉంటుంది. రెండోది అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దాని ద్వారా కొన్ని తప్పుడు పనులు కూడా జరుగుతూ ఉంటాయి. నమస్కారం, నేను ఇన్స్పెక్టర్ విజయ్ సింగ్. ఈ ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, మనిషి జీవితానికి ముఖ్యమైన విషయం ఏంటి? డబ్బులా, ఫ్యామిలీనా, విశ్రాంత, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ధనవంతుల జీవితమా? ఏది? నిజానికి ఈ విషయాలు అన్నీ కూడా ఎంతో ముఖ్యమైనవి. కానీ వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది వీటన్నిటికంటే నిదానంగా ఆలోచించే విధం. ఇలాగే రాజీవ్, అనిత ఇంకా ఆకాష్కి వాళ్ళకంటూ కొన్ని ఆశలున్నాయి, వాళ్ళకంటూ కొన్ని కోరికలున్నాయి. అలాగే వాళ్ళు వాళ్ళ కోరికలను నెరవేర్చుకున్నారు కూడా. కానీ ఎలా నెరవేర్చుకున్నారో రండి మనం చూద్దాం. ఓకే అనిత, నేను బయలుదేరుతున్నాను. ఇకపోతే నేను మన నితిన్ స్కూల్ ఫీజుని పే చేసేశాను. ఓకే, యూ డోంట్ వరీ. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయి. ఇంటికెప్పుడొస్తారు? 1 వీక్లో వచ్చేస్తాను. ఖచ్చితంగా? ఖచ్చితంగా.
నేను అనిత మల్హోత్రా. ఒక డబ్బున్న అతనికి భార్యని. అవును, చెప్పుకోవడానికి ఇదే నా గుర్తు. అమ్మాయికి పెళ్ళనేది తన్ని కట్టిపడేయడమే. మరో దారి లేకుండా పెళ్లి చేసుకోవాల్సొస్తోంది. ఒక మంచి సెక్యూర్ అయిన ఫ్యామిలీ లైఫ్ కోసం ఒక అమ్మాయి తన ఇష్టాన్ని, తన ఆశల్ని, తన స్వతంత్రాన్ని, ఇంకా తన అన్ని కోరికల్ని దాచేస్తోంది. నా భర్తకి డబ్బు మాత్రమే ముఖ్యంగా ఉంది. అది మాత్రం కాకుండా డబ్బుతో అందర్నీ సంతోషపెట్టగలమని తను అనుకుంటున్నాడు. కాని కొన్ని సంతోషాలని డబ్బుతో కొనలేము. దానికి డబ్బు అవసరమూ లేదు. దానికి భార్యాభర్తలు ఒకటిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. యునో, ఆ సంతోషం బయట ఇంకొకరి దగ్గర దొరికితే, అది కూడా ఏ కండిషను లేకుండా దొరికితే, అది ఒప్పుకోవడంలో తప్పేమీ లేదు. నేను రాజీవ్ మల్హోత్రా. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. కష్టపడి నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను. జీవితంలో ఎంతో ముఖ్యమైనది ఏంటో తెలుసా? డబ్బే. అంతకన్నా ముఖ్యమైనది ఇంకేదీ లేదు. మీ దగ్గర డబ్బు విషయంలో ఏ లోటు లేకపోతే, ఏ విషయంలో లోటున్నా సరే మీకు పెద్దగా తెలియదు. అందుకని నేను డబ్బుకు మాత్రమే ముఖ్యత్వం ఇస్తాను, చాలా ఎక్కువగా. నా ఫ్యామిలీ కన్నా నాకు డబ్బే చాలా ముఖ్యం. నా ఫ్యామిలీకి నేను చాలా రోజులు దూరంగా ఉంటున్నాను. నా కొడుకుతో సరదాగా ఆడుకోలేకపోతున్నాను, వైఫ్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. కానీ ఇదంతా నేను నా ఫ్యామిలీ మంచి ఫ్యూచర్ కోసమే కదా చేస్తోంది. ఇందులో తప్పేముందని? నా పేరు ఆకాష్ కుమార్. లోవర్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. నాకు గొప్ప గొప్ప కళలు, గొప్ప గొప్ప ఆశయాలున్నాయి. నా కళ ఏమిటంటే బాగా చదివే ఒకరోజు గొప్పవాడిని అవ్వాలి. అందుకు నేను ఇంకా మా అమ్మ చాలా కష్టపడతాం. నేను చదువు గురించి దిగులు పడుతూ ఉంటే మా అమ్మ నా ఆరోగ్యం గురించి దిగులు పడుతూ ఉంటుంది. మన కళలో అప్పుడప్పుడు ఒక చిన్న బ్రేక్ అనేది వస్తూనే ఉంటుంది. అప్పుడు ఆ మధుర క్షణాలని మనకిష్టమైన వాళ్ళతో గడపాలనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళు మనకి ఎప్పుడైనా దొరికితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడంలో తప్పేం లేదు కదా. ఈ రోజేంటి అదోలా కనిపిస్తున్నావు? అలాంటిదేం లేదు. ఆకాష్, 6 నెలలుగా మన రిలేషన్షిప్లో ఉన్నాం. ఇది కూడా నాకు తెలీదా? విషయం ఏంటో నాతో చెప్పు. అరే ఏం లేదు, 2 రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి కదా, వాటి గురించే కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకు నీ టెన్షన్ పడుతున్నావు? ఎగ్జామ్స్ బానే రాసావుగా? ఏమో తెలీదు, కానీ టెన్షన్గానే ఉంది. నిన్ను కలిసినప్పటి నుంచి చదువు మీద ఫోకసే ఉండట్లేదు. తమాషా చేయకు. అలాగే ఎగ్జామ్ కూడా అంత బాగా రాయలేదు. నేను ఫెయిల్ అయిపోతానేమో అని భయం వేస్తోంది. మా అమ్మ నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. నా గురించి మా అమ్మ ఎన్నో కలలు కంటోంది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు భయపడద్దు, అంతా సరిగ్గానే జరుగుతుంది, సరేనా? కానీ మీ భర్త రాజీవ్ కూడా వస్తున్నాడు కదా. లేదు లేదు, డోంట్ వరీ. ఇప్పుడే ఆయన రారు. ఆయన అలహాబాద్లో ఉన్నారు. నువ్వు ఇవన్నీ వదిలేసేయ్. మళ్ళీ ఓకేనా? డోర్ లాక్ అయి ఉందా? మూసుంది మూసుంది. ఎప్పట్లాగే బయటనుంచి తలుపుని నేను మూసే ఉంచాను. ఇప్పుడు ఓకేనా?
ఆకాష్, బాబు ఆకాష్, అమ్మా. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇదిగో టీ తాగు. స్టవ్ మీద కూర పెట్టాను, దాని కాసేపు ఉండక ఆపే. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నాను. ఈరోజు నీకు రిజల్ట్ వస్తాయి కదా, అందుకే ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. ఈరోజు మన ఇద్దరి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. నువ్వు పాస్ అయ్యావంటే నేను ప్రపంచాన్నే గెలిచినంత సంతోషంగా ఉంటుంది నాన్న. పాస్ అయిపోతానులేమ్మా. నా కళ నిజం అవ్వకపోయినా మీ కళ నిజం అవుతుంది కదా. ఖచ్చితంగా నాన్న. ముందు నువ్వు టీ తాగు, నేను కాసేపట్లో వచ్చేస్తాను. స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోకు. ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. అరే మీరు వచ్చేసారా? వచ్చేసాను. నితిన్ నిద్రపోయాడా? మీ ట్రిప్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. అనిత, నేను చాలా టైర్డ్గా ఉన్నాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తాను. నా కోసం టీ పెట్టి తీసుకొస్తావా? తాగి నిద్రపోతాను. ఏంటి రాజీవ్, అది మీరిప్పుడేగా వచ్చింది. వచ్చిన వెంటనే మీరు పడుకోవాలా? అరే ఏంటి, నేను తాగిన వెంటనే నిద్రపోన్లే. ఇదిగో ఇలా చూడు, ఒక వారం రోజుల పాటు నేనిక్కడే ఉంటాను. ఏ ట్రిప్పుకి వెళ్ళను. మనిద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? నిజంగానా? అవును, నిజంగానే చెప్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, రేపు మనందరం కలిసి బయట డిన్నర్కి వెళ్తున్నాం. నీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులు అవుతోంది కదా. ఓ రాజీవ్, లవ్ యూ. లవ్ యూ టూ. సరే ఇలా చూడు, నేను ఫ్రెష్ అవడానికి వెళ్తున్నాను. నువ్వు టీ పెట్టి తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తా. ఏంటనితా, ఇప్పుడు టైం 7 గంటలు దాటిపోయింది. ఏంటిది, ఇంకా నితిన్ కూడా రెడీ అవ్వలేదు. నేను రెడీ. యా, దాట్స్ మై గుడ్ బాయ్. అవును, మీ మమ్మీ ఎక్కడా? తానింకా రెడీ అవ్వలేదు. అనితా, త్వరగా రా, లేట్ అవుతోంది కదా. అరే ఇదిగో వచ్చేసాను. ఇన్ని రోజుల తర్వాత హస్బెండ్ తో బయటకు వెళ్తున్నానుగా, రెడీ అవ్వడానికి టైం పడుతుంది. సరే సరే, టైం అవుతుంది, పద వెళ్దాం. హలో, చెప్పు విజయ్, ఏమైంది? వాట్? నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు సర్ది చెప్పు, నేనిప్పుడే వస్తున్నాను. ఓకే అనిత, నేను వెంటనే బయలుదేరాలి. నాన్న, మీరెప్పుడు ఇలాగా చేస్తుంటారు. నేను మీతో మాట్లాడిన పోండి. అనిత, ఐఎమ్ సో సారీ. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే చాలా పెద్ద డీల్ నా చేయి జారిపోతుంది. చాలా పెద్ద లాస్ అవుతుంది. అనిత, నేను ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను నువ్వే చెప్పు. నీకోసం, నితిన్ కోసమే కదా చేస్తోంది. లేదు రాజీవ్, మీరు మీ అత్యాశకి ఫ్యామిలీని కారణంగా చెప్పకండి. ఒక్కసారైనా ఆలోచించారా దీనివల్ల నితిన్ ఎంత కష్టపడుంటాడని? అది వాడి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేస్తుంటే వాడికి చూడడానికి ఎలా ఉంటుంది చెప్పండి. అనిత, అది నా గురించి ఆలోచించారా? నన్ను చూసుకోవడం మీ బాధ్యత కాదా? అనిత ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అయినా మీ ఇద్దరికి ఇప్పుడు ఏం లోటు వచ్చిందని? నేను మీకు మంచి జీవితాన్నే కదా అందిస్తున్నాను. లోటు ఉంది రాజీవ్, మీరు లేని లోటు ఉంది. మీరు అన్ని విషయాలని డబ్బుతో కొనలేరు. అరే, నాకంటూ కొన్ని అవసరాలుంటాయి కదా, అవి మీరే చేయగలరు. మీ డబ్బుది నాకివ్వలేదు, అర్థమవుతుందా? అనిత ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను కష్టపడి పనిచేసి సంపాదించేది మీ ఇద్దరు కోసమే కదా. ఆపు రాజీవ్, చాలు. ఇన్ని రోజులు నేను అర్థం చేసుకున్నది చాలు, మీరు నన్ను చూసుకున్నది చాలు. ఇంక మీదట మీ పని మాత్రం చూసుకోండి. అనిత, అనిత ప్లీజ్ అనిత, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.